గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇవాళ స్టాటిస్టిక్స్ మెథడ్స్లో థర్డ్ సెమిస్టర్లో మనం లెక్చర్ నెంబర్ 8లో ఉన్నామండి. అయితే ఈ లెక్చర్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే రివీల్ ఆఫ్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఒకసారి స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి చెప్పుకోవడం జరుగుతుందండి. అనదర్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఆఫ్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూస్తామండి. ఇదిగోండి ప్రాబ్లం ఇది. ఓకే, నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో ఉన్న లోపాలు, ఓకే, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఓకే, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి మనం చూడడం జరుగుతుందండి. ఆల్రెడీ క్రితం క్లాస్లో మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క డెరివేషన్ ఏంటి అన్నది మనం చూసామండి. ఓకే, అయితే మీరు అబ్జర్వ్ చేశారు స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ మనకి దేనికి వాడతామండి? క్వాలిటేటివ్ డేటాని క్వాంటిఫై చేసుకుని రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అయితే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లాగానే ఉంటుందండి. ఓకే, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లాగానే ఉంటుంది. మీకు కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్కి స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ క్రితం క్లాస్లో మనం చెప్పుకున్నామండి. ఓకే, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది మనం దేనికి యూజ్ చేస్తామంటే మెజర్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఓకే, అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయ్యే డేటాకి మాత్రమే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని యూజ్ చేస్తాం. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఇంకో పేరు ఏంటండి? ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓన్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయ్యే డేటాకి మాత్రమే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని యూజ్ చేస్తామండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వలేని డేటాకి కూడా మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆ డిమెరిట్ని ఓవర్కమ్ చేయడానికి స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది యూజ్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక విలేజ్కి వెళ్ళారు, మీరు రిమోట్ విలేజ్కి వెళ్ళారు. రిమోట్ విలేజ్కి వెళ్ళి మీరు ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఏం డేటా అంటే ఫాదర్ యొక్క హైట్, సన్ యొక్క హైట్స్. ఓకే, తల్లిదండ్రుల మీద మీరు డేటా అనేది కండక్ట్ చేసినప్పుడు తండ్రి యొక్క ఎత్తు, కొడుకు యొక్క ఎత్తు మీద మీరు డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, తండ్రి యొక్క ఎత్తు, కొడుకు యొక్క ఎత్తుల యొక్క డేటా కలెక్ట్ చేస్తున్నారు. రిమోట్ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు మెజరింగ్ స్కేల్స్, నెక్స్ట్ రాడ్స్ ఏం తీసుకెళ్తారు కదండి. రిమోట్ ఏరియాలో ఏం దొరకవు. ఓకే, అంటే మెజరింగ్ స్కేల్స్, ఎత్తులు కొలవడానికి సంబంధించిన రాడ్స్, పోల్స్ ఇటువంటివి ఏమి ఉండవు రిమోట్ ఏరియాలో. ఓకే, మనం కొలవడం కూడా కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే అక్కడ క్వాలిటేటివ్ డేటా ఉంది మనకి. ఓకే, ఫాదర్ హైట్, సన్ హైట్ అన్నది ఏ టైప్ డేటా ఉన్నట్టు? అక్కడ క్వాలిటేటివ్ డేటా ఉన్నట్టు. ఎందుకని చెప్పానంటే ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేనిది ఏ డేటా అవుతుందండి? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ అవుతుందండి. అక్కడ ఇన్స్ట్రుమెంట్ లేదన్నాం. మెయిన్ ఏంటి? ఫాదర్ హైట్ను, సన్ హైట్ను మెజర్ చేయడానికి రాడ్స్, మెజరింగ్ స్కేల్స్ లేవన్నాం రిమోట్ ఏరియాలో. అంటే ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయడానికి ఏమీ అవకాశాలు లేదు కాబట్టి ఆ డేటా ఏమవుతుంది? క్వాలిటేటివ్ నేచర్ డేటా అవుతుందండి. అప్పుడు మన కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని యూజ్ చేయమండి. దాని ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ మనం ఏం యూజ్ చేసుకుంటామంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది యూజ్ చేస్తామండి. ఎలాగంటే హైట్ అన్నది ఒక ప్రాధాన్యత పెట్టుకుని, ఓకే, వాళ్ళని ప్రయారిటీ ప్రకారం, ర్యాంక్స్ ప్రకారం, ఓకే, ఒక్కొక్క లిస్ట్ కింద తయారు చేసుకుని వాళ్ళందరినీ ఒక ఆర్డర్లో పెట్టుకుని మనం కొరిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అంటే అర్థమైందండి. క్వాలిటేటివ్ డేటాని
క్వాంటిఫై చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాడతాం, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ మెజర్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుందండి. స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో ఏముంటుంది, మెజర్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుందండి. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో ఏముంటుందంటే మెజర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటుందండి. ఓకే, లీనియర్ రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి మనం కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాడతాం. లీనియర్ రిలేషన్షిప్ యొక్క అసోసియేషన్, టూ వేరియబుల్స్ మధ్య అసోసియేషన్ ఏ విధంగా ఉంది, పాజిటివ్ అసోసియేషనా నెగిటివ్ అసోసియేషనా ఎలా ఉందన్నది అసోసియేషన్ మెజర్ చేయడానికి మనం ఏం వాడతామంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది వాడతామండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే అసలు జనరల్గా చూడండి, మెజర్స్ ది డిగ్రీ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ టూ ర్యాంకింగ్స్ అండ్ అసెస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, ఒకసారి చూడండి, మెజర్స్ ది డిగ్రీ ఆఫ్ సిమిలారిటీ. డిగ్రీ ఆఫ్ సిమిలారిటీ అంటే ఏంటండి, ఇక్కడ ఏమి ఇచ్చుకుంటున్నాం, ర్యాంక్స్ ఇచ్చుకుంటున్నాం. సిమిలారిటీగా ఉన్న వాటిని యొక్క ర్యాంక్స్ అన్నది ఇచ్చుకుంటున్నాం బిట్వీన్ టూ ర్యాంకింగ్స్. ఓకే, అండ్ అసెస్ ది సిగ్నిఫికెన్స్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ అంటే అర్థం, ఓకే 100% మనం స్టడీ చేస్తామా, నెక్స్ట్ 95% స్టడీ చేస్తాం అన్నదాన్ని ఏమంటారు, సిగ్నిఫికెన్స్ అంటారు, సార్థకత్వం అంటారండి ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, రిలేషన్షిప్ మధ్య అంత డేటాని మనం స్టడీ చేయగలుగుతున్నామా లేదన్నది చూసుకుంటామండి. అయితే ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా మనం ఏం చెప్పుకున్నామండి, ρ = 1 - 6 ఇంటూ సమ్షన్ d² n ఇంటూ n² - 1. ఇక్కడ d అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ ర్యాంక్స్, డిఫరెన్స్ బిట్వీన్ టూ ర్యాంక్స్. ఓకే, n అంటే నెంబర్ ఆఫ్ పేర్స్. ఓకే, ఇంకోటి ముఖ్యమైన విషయం ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఫెయిల్ అవుతుందండి. ఓకే, ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం, అది కూడా ఇక్కడ ఓవర్కమ్ అనేది చేసుకుంటామండి. నెక్స్ట్ చూడండి, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ gives the intensity of linear relationship between two variables. ఇది ఏం ఫైండ్ అవుట్ చేస్తుందండి, ఇంటెన్సిటీ ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఓకే, రెండు వేరియబుల్స్ మధ్య ఇంటెన్సిటీ, లీనియర్ రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇంటెన్సిటీ అంటే ఏంటి, తీవ్రత. అంటే పాజిటివ్ ఉందా రిలేషను, నెగిటివ్ రిలేషన్ ఉందా, నెక్స్ట్ అన్కొరిలేషన్ ఉన్నదా అన్నదాన్ని టెస్ట్ చేస్తుందండి. ఇంటెన్సిటీ అంటే అర్థం, మీరు స్కాటర్ డయాగ్రామ్ తీసుకున్నారు, ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ తీసుకున్నారు. ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ తీసుకున్నాక డేటా బైవేరియడ్ డేటాకి మనం పాయింట్స్ అన్నవి ప్లాట్ చేసాం. పాయింట్స్ అన్నవి ప్లాట్ చేస్తే ఎక్కువగా పాయింట్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి, ఇంటెన్సిటీ అంటారు దాన్ని. దానికి ఒక లైన్ గీసుకున్నాం, లైన్కి కింద డౌన్లో ఎక్కువ పాయింట్స్ అన్నవి ఎక్కువగా ఉంటే దీన్ని ఏ కొరిలేషన్ అంటారన్నాం, పాజిటివ్ కొరిలేషన్ అంటారన్నాం. ఓకే, ఇంటెన్సిటీ అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్స్, డేటా అన్నది ఎక్కువగా ఎక్కడైతే ఉందో దాన్ని ఏమంటారు, ఇంటెన్సిటీ అంటారు. ఓకే, ఒకవేళ డేటా ఈ లైన్కి డౌన్లో ఉందనుకోండి, పాయింట్స్ అన్నీ ఈ లైన్కి స్ట్రైట్ లైన్కి డౌన్లో ఉంటే దీన్ని ఏ కొరిలేషన్ అంటారు, నెగటివ్ కొరిలేషన్ అంటారు. స్ట్రైట్ లైన్కి ఇక్కడ ఉంటే పాజిటివ్ కొరిలేషను, ఇదేమవుతుంది నెగిటివ్ కొరిలేషను. ఇంకోటి ఏంటండి, అన్కొరిలేషను. ఓకే సారీ, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాయింట్స్ అనేవి డౌన్లో ఉంటే అది నెగిటివ్, ఇదేంటండి పాజిటివ్ కొరిలేషను. ఇంకోటి ఏంటండి అన్కొరిలేషన్. అంటే ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ వై యొక్క బైవేరియడ్ డేటా ఎక్కడ ఉంది, పాయింట్స్ అన్నీ ఎక్కువ డేటా అనేది ఎక్కడ ఉందన్నది మాత్రమే తెలియపరుస్తుందండి కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓన్లీ ఇంటెన్సిటీ, కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఇంటెన్సిటీ మాత్రమే చూపిస్తుందండి. స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గివ్స్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్
టూ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్, రెండు క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ మధ్య అసోసియేషను. ఓకే, ఇందాక చెప్పుకున్నాం ఫాదర్ హైటు సన్ హైటు. ఫాదర్ హైటు సన్ హైటు ఇంటెన్సిటీ చూపించదండి అక్కడ. ఫాదర్ హైటు సన్ హైటు ఎలా ఏం చూపిస్తుంది? అసోసియేషను. ఫాదర్ హైట్ తెలిస్తేనే కదండి మనకు సన్ హైట్ తెలుస్తుంది. అంటే ఎక్స్ వై అన్నవి ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ కాదండి. ఇక్కడ ఓన్లీ ఎక్స్ వైకి ఏముండాలి? డిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి. డిపెండెన్సీ అన్నది ఎక్స్ వై వేరియబుల్కి ఉండాలి. అంటే అక్కడ ఎక్స్ వై అని ఏమవుతాయి? అసోసియేషన్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్ వై ఏముండదు అవుతుందండి? ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓన్లీ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, అసోసియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ పాజిటివ్ అసోసియేషన్ ఉంటుంది, నెగిటివ్ అసోసియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ +1 నుంచి -1 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ +1 వచ్చిందనుకోండి, వాల్యూస్ +1 కన్నా వచ్చినాయి అనుకోండి, అంటే -1 నుంచి +1 లోపు ఉండాలి. ఓకే, లోపు ఉండాలి. ఈ విధంగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ రో వాల్యూ -0.73 ఉంది. ఇక్కడ మధ్యలో ఉంటుంది 0 ఉంటుంది. -0.73 ఉందంటే -1 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమున్నట్టు? నెగిటివ్లీ అసోసియేషన్ ఉన్నట్టండి. ఏమున్నట్టండి? నెగిటివ్లీ అసోసియేటెడ్. ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఆర్ నెగిటివ్లీ అసోసియేటెడ్. నెగిటివ్లీ అసోసియేటెడ్ అంటే ఫాదర్ హైటు సన్ హైటు మీద ఎలా ఉన్నాయి? నెగిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఓకే, అంటే పర్ఫెక్ట్గా లేవు, డేటా అన్నది పర్ఫెక్ట్గా లేదు, అంటే ఆధారపడి లేదు అని చూపిస్తాం. ఇక్కడ రో వాల్యూ 0.73 వచ్చింది, +0.73 వచ్చింది అనుకోండి, అంటే 1 కన్నా తక్కువే కదండి. 0.73 అనేది వస్తే ఫాదర్ హైటు సన్ హైటు అన్నవి ఏ అసోసియేషన్ ఉన్నట్టండి? స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నట్టు. ఫాదర్ హైట్స్ సన్ హైట్స్ మధ్య ఏం రిలేషన్షిప్ ఉన్నట్టు? స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నది, పాజిటివ్ రిలేషన్షిప్ అన్నది ఉన్నట్టని మనం అర్థం చేసుకుంటాం అండి. ఓకే, అర్థమవుతుందండి. ఇక్కడ అసోసియేషన్ చూస్తాం, అక్కడ కొరిలేషన్ చూస్తాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ తీసుకున్నాం అనుకోండి. కాల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ తీసుకుంటే -0.73 అంటే అర్థం ఏంటండి? అక్కడ ఏమున్నట్టు? 0.73 లీనియర్ రిలేషన్షిప్ నెగిటివ్ కొరిలేషన్ ఉన్నట్టు అండి. అక్కడ నెగిటివ్ అని చెప్తున్నాం అంటే అక్కడ ఏంటండి? ఇంటెన్సిటీ చెప్తున్నాం. -0.73 అన్న ఇంటెన్సిటీలో నెగటివ్లో పాయింట్స్ అన్నీ ఉన్నవని చెప్తున్నాం అండి. నెగిటివ్ కొరిలేషన్ ఉందని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే +0.73 అంటే ఏంటండి? పాజిటివ్ కొరిలేషన్ ఉందని చెప్తున్నాం. అంటే పాజిటివ్ రిలేషన్షిప్ ఉందని చెప్పుకుంటామండి. ఓకే, అక్కడ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతాం, ఇక్కడ అసోసియేషన్ గురించి మాట్లాడుతామండి. ఓకే, రెండింటికి డిఫరెన్స్ జాగ్రత్తగా తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ అంటే ఏంటంటే చూడండి, అరేంజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్, అంటే ఇండివిజువల్స్ని అరేంజ్ చేస్తాం. ఐదర్ అరేంజ్మెంట్ అంటే ఏంటండి? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం అరేంజ్ చేసుకుని ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆర్ ప్రొఫిషియన్సీ. ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో అంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, లీస్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ. ఓకే, ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఏ సర్టెన్ క్యారెక్టరిస్టిక్ అన్నది తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో మనం ఏం తీసుకుంటాం? ఒక స్టూడెంట్కి ఒక టెస్ట్ పెట్టినప్పుడు అందులో వచ్చిన మార్కులు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని ఫస్ట్ పెట్టుకుని తర్వాత దానికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. ఆఫ్ ఏ సర్టెన్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కాల్డ్ ర్యాంకింగ్. దాన్ని ఏమంటారండి? అలాగా హైయెస్ట్ నుంచి లీస్ట్ పెట్టుకున్న దాన్ని ఏమంటారండి? ర్యాంకింగ్ ఇవ్వడం అంటారు. అండ్ ది నెంబర్ ఇండికేటింగ్ ది పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఐటమ్స్ ఈజ్ నోన్ యాజ్ ర్యాంక్. ఇండివిజువల్స్ని నెంబర్తో పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 9 అన్నాం అంటే అంతే, నాకు ఎన్నో ర్యాంక్ వచ్చినట్టండి? 9వ ర్యాంక్ వచ్చినట్టు. నెంబర్ 7 అన్నాం, 7 అంటే ఏంటండి? అతనికి ఎన్నో ర్యాంక్ వచ్చినట్టు? 7th ర్యాంక్ వచ్చిందని చెప్పుకుంటాం. అంటే నెంబర్లోకి మార్చుకుంటాం. అంటే క్లియర్గా చెప్పాలంటే క్వాలిటేటివ్లో ఉన్నదాన్ని క్వాంటిఫై చేసుకుంటున్నాం అండి. ఓకే, అర్థమవుతుందండి. క్వాలిటేటివ్ నేచర్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏం చేసుకున్నాం? క్వాంటిఫై నేచర్లోకి మార్చుకున్నాం, అంటే నెంబర్స్లోకి మార్చుకుంటున్నాం.
ఓకే, కాబట్టి దీన్ని ఏ కొరిలేషన్ అంటారు, దీన్ని ఏమంటారు, ఈ ర్యాంక్స్ గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటారు, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అని మనం తీసుకుంటామండి. ఓకే, ఇది స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి రివీల్ అంటే ఒకసారి మనం పునశ్చరణ అన్నది చేసుకోవడం జరిగిందండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలోకి మనం వెళ్దామండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లము చెప్పే ముందు ఒకసారి మీరు అందరూ చూడండి, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అన్నది చూడండి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది చూడండి. స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ మెరిట్స్ ఏంటంటే క్వాలిటేటివ్లో ఉన్న డేటాని క్వాంటిఫైలోకి మార్చుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి, అసోసియేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అంటే క్వాలిటేటివ్లో ఉన్నదాన్ని క్వాంటిఫైలోకి మార్చుకుంటాం. ప్లస్ ఇంకొక మెరిట్ ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ వాల్యూస్కి కూడా కొరిలేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఓకే, కాల్ పెయిర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది ఎక్స్టర్నల్ వాల్యూస్కి రిలేషన్షిప్ అన్నది ఫైండ్ అవుట్ చేయలేదండి. ఇది ఎక్స్టర్నల్ వాల్యూస్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి కూడా కొరిలేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే సేమ్ అండి ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ మనం ఏం తీసుకున్నాం అంటే కాల్ పెయిర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏం తీసుకున్నాం, కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై ఇలా తీసుకుంటున్నాం. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏం తీసుకుంటాం అండి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ఆర్ అంటే ఎక్స్ యొక్క ర్యాంక్స్, వైఆర్ వై యొక్క ర్యాంక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ఆర్ ఇంటూ వైఆర్ సిగ్మా వైఆర్. అంటే దీనికి ఫార్ములా డిఫరెన్స్ ఏంటండి, ఇక్కడ ర్యాంక్స్ తీసుకుంటాం, ఇక్కడ ఏం తీసుకుంటాం ఇంటెన్సిటీ. అంటే ఇక్కడ ఇదేంటండి లీనియర్ రిలేషన్షిప్, ఇది దేని మెజర్ చేయడానికి, లీనియర్ రిలేషన్షిప్ని మెజర్ చేయడానికి, ఇది ఎక్స్ వై మధ్య అసోసియేషన్ మెజర్ చేయడానికి, ర్యాంక్స్ యొక్క అసోసియేషన్ మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. రెండు ఫార్ములాస్ సేమ్ అండి, సిమిలారిటీ అన్నది తీసుకుంటాం అండి. మీరు ఆల్రెడీ డెరివేషన్ చేసేటప్పుడు చూశారు, ఈ ఫార్ములా తీసుకుని స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములాని మనం డెరైవ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ మెరిట్స్ అండి. మెరిట్స్ ఏం చెప్పుకున్నాం, అది రిలేషన్షిప్ కాల్ పెయిర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ రిలేషన్షిప్ చేస్తే ఇది అసోసియేషన్ చేస్తుందని చెప్పుకున్నాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి కాల్ పెయిర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ పనిచేయదు, ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి చేసుకుంటాం. అయితే డిమెరిట్స్ ఏంటంటే n వాల్యూ గ్రేటర్ దాన్ n అంటే నెంబర్ ఆఫ్ పెయిర్స్ అండి. నెంబర్ ఆఫ్ పెయిర్స్ 30 కన్నా ఎక్కువ ఉంటే మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయలేమండి. ఓకే, n వాల్యూ 30 కన్నా ఎక్కువ ఉంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. ఇంకొక డిమెరిట్ ఏంటంటే, ఇది డిమెరిట్స్ అండి. ఇంకొక డిమెరిట్ ఏంటంటే మేజర్ డిమెరిట్ అండి, ఇది గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేమండి. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే గ్రూప్డ్ డేటా ఇన్ బిట్వీన్ క్లాస్ ఇంటర్వల్స్లో ఉన్న డేటాకి మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేమండి. ఓకే, ఈ డిమెరిట్స్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అన్నది మనం చూద్దామండి. ఓకే, ఇక్కడ మనకి స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 కేసెస్ అనేవి అరైజ్ అవుతాయండి. 3 కేసెస్ అనేవి అరైజ్ అవుతాయి. ఫస్ట్ కేస్ ఏంటంటే when ranks are not given. ఓకే, సెకండ్ కేసు వచ్చేసి when ranks are given. ఓకే, థర్డ్ కేసు వచ్చేసరికి when
ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్, ఈక్వల్ ఆర్ టైడ్, ఈక్వల్ ఆర్ టైడ్, టై అయినప్పుడు ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్, వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్. ఫస్ట్ది ఏంటండి, 3 కేసెస్లో ఫస్ట్ కేసు ఏంటండి, ర్యాంక్స్ ఇవ్వలేనప్పుడు, ర్యాంక్స్ ఇచ్చినప్పుడు, ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు. ఈ 3 కేసెస్ని మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటామండి. అయితే మోడల్ 1 వచ్చేసి ఇదేంటండి, వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్. ఈ వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ అన్నప్పుడు మనం ఈ కేసుని చూద్దామండి. ఓకే, ఈ 3 కేసెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మంచిదండి. ఓకే, ఈ విధంగా మనం చేస్తామండి. 3 కేసెస్ గుర్తున్నాయండి. 3 కేసెస్ ఏం చెప్పాం, వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్, వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్. 3 కేసెస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, అయితే వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ అన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో డి అన్నది ఫైండ్ అవుట్ చేస్తామండి, డీవియేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. థర్డ్ స్టెప్లో వచ్చేసి డి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫోర్త్ స్టెప్లో వచ్చేసి మనం దాన్ని సబ్స్టిట్యూట్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ చూడండి ప్రాబ్లం ఒకసారి చూడండి. 10 కాంపిటేటర్స్ ఇన్ ఏ బ్యూటీ కాంటెస్ట్. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం జాగ్రత్త చదవాలండి. 10 కాంపిటేటర్స్ ఇన్ ఏ బ్యూటీ కాంటెస్ట్. బ్యూటీ కాంటెస్ట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారండి, 10 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 10 సరిపోయినాయి లేదు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఆర్ ర్యాంక్డ్ బై 3 జడ్జెస్. 10 మెంబర్స్కి 3 జడ్జెస్ ర్యాంక్స్ ఇచ్చారు. ఫస్ట్ పార్టిసిపెంట్కి జడ్జి 1 ఫస్ట్ ర్యాంక్ ఇస్తే, ఫస్ట్ పార్టిసిపెంట్కి సెకండ్ జడ్జి ఎన్నో ర్యాంక్ ఇచ్చాడు, 3rd ర్యాంక్ ఇచ్చాడు. ఫస్ట్ పార్టిసిపెంట్కి 3rd జడ్జి అన్న కూడా ఎన్నో ర్యాంక్ ఇచ్చాడు, 6th ర్యాంక్ ఇచ్చాడండి. ఓకే, అలాగే సెకండ్ పార్టిసిపెంట్కి ఫస్ట్ జడ్జి 1 6th ర్యాంక్ ఇస్తే, జడ్జి 2 5th ర్యాంక్ ఇచ్చాడు, జడ్జి 3 4th ర్యాంక్ ఇచ్చాడు. ఆ విధంగా 10 పార్టిసిపెంట్స్ యొక్క ర్యాంక్స్ అన్నది ఈ విధంగా జరగడం జరిగింది. ఈ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఇక్కడ యూజ్ ది ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యూజ్ చేసుకుని, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటండి, rho is equal to 1 into 1 minus 6 summation d square by n into n square minus 1 అన్న ఫార్ములా యూజ్ చేసుకుని, which pair of judges to determine has the nearest approach. ఏ ఇద్దరు జడ్జిల మధ్య నియరెస్ట్ అప్రోచ్, కామన్ బ్యూటీ మీద నియరెస్ట్ అప్రోచ్ ఉన్నది అన్నదానికి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, అసోసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి ఇక్కడ. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ గెస్ చేయండి. ఇక్కడ క్వాలిటేటివ్ క్యాస్టిక్ ఇచ్చాడా, క్వాంటిటేటివ్ క్యాస్టిక్ ఇచ్చాడా, క్వాలిటేటివ్ బ్యూటీ అన్నాడండి. బ్యూటీ అన్నదే క్వాలిటేటివ్ నేచర్కి సంబంధించింది, ఎందుకంటే ఏ ఇన్స్ట్రుమెంట్ చేత మనం బ్యూటీని మెజర్ చేయలేం. కాబట్టి దీన్ని ఇక్కడ ఏ కొరిలేషన్ వాడాలి, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ అన్నది వాడాలి. ఓకే, ఇది ఎలా చేయాలన్నది చూద్దామండి. అందానికి సంబంధించిన విషయం కాబట్టి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ డేటా రాసుకోండి. జడ్జ్ 1, J1 అంటే ఏంటండి, జడ్జ్ 1. జడ్జ్ 1ని ఎక్స్ అనుకోండి. ఓకే, జడ్జ్ 2 వై అనుకున్నాం. ఓకే, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా రాసుకుందామండి. జడ్జ్ 3. ఓకే, J1లోనే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు. J1 J2 J3. ఓకే, ఫస్ట్ D12 చేద్దామండి. D12 అంటే XYZలో మార్చుకున్నా పర్వాలేదు, మీరు ఎలాగైనా చేసినా పర్వాలేదు. ఓకే, R1 R2 R3. R1 అంటే ఏంటండి, ర్యాంకింగ్ 1 2 3. ఓకే, వీటినే వాళ్ళు ఇచ్చిన జడ్జెస్ని R1 R2 R3లోకి రాసేసుకోవచ్చండి. R1 R2 R3. నెక్స్ట్ D12 అంటే ఎంతండి, R1 మైనస్ R2. D13 R1 మైనస్ R3. D23
R2 minus R3. Next, D12 square, D23 square, sorry, D13 square, D23 square. ఓకే, అంటే జడ్జెస్ ఇచ్చిన ర్యాంక్స్ మనం ఇందులో మార్చుకున్నాం, ర్యాంక్స్లో మార్చుకున్నాం. జడ్జ్ 1 అది ఏం చెప్పారండి చెప్పండి, జడ్జ్ 1 ర్యాంక్స్ చెప్పండి. 1 6 5 10 3 2 4 9 7 4 9 7 8. నెక్స్ట్ జడ్జ్ 2 ర్యాంక్స్ ఏంటండి, 3 5 8 4 7 10 7 10. నెక్స్ట్ ఎంతండి, 2 1 6 9. నెక్స్ట్ జడ్జ్ 3 చెప్పండి, 6 4 9 8 6 4 9 8 6 4 9 8 1 2 3 1 2 3 10 5 7 10 5 7. ఈ జడ్జిలు ఇచ్చిన వాటిని ఎందులో మార్చేసుకున్నాం, ర్యాంక్స్ కింద మార్చుకున్నాం అండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పాలి ఏ ఇద్దరు జడ్జెస్ యొక్క ఒపీనియన్ అందం విషయంలో ఏ ఇద్దరు జడ్జెస్ యొక్క ఒపీనియన్ కామన్గా ఉంది, అంటే దగ్గరలో ఉంది. కామన్గా ఉందంటే ఏంటంటే అర్థం అక్కడ అసోసియేషను. ఏ ఇద్దరి యొక్క ఒపీనియన్ అందం విషయంలో దగ్గరగా ఉంది, నియరెస్ట్ అప్రోచ్. ఓకే, అది అండి అర్థం. అంటే జడ్జ్ 1 జడ్జ్ 2 ఇద్దరు యొక్క డెసిషన్ బాగుందనుకోండి, బాగుందని చెప్తాం. 2 3 యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ వచ్చిందనుకోండి, అది బాగుందని చెప్తాం. ఇప్పుడు D12 చెప్పండి, R1 minus R2 1 minus 3 1 minus 3 అంటే 1 minus 3 అంటే ఎంతండి, -2 6 minus 5 1 5 minus 8 -3 10 minus 4 10 minus 4 అంటే ఎంతండి, -6 3 minus 7 3 minus 7 ఎంతండి, -4. నెక్స్ట్ 2 minus 10 2 minus 10 ఎంతండి, -8 4 minus 2 -2 9 minus 1 8 7 minus 6 1 8 minus 9 -1. ఓకే, నెక్స్ట్ D12 స్క్వేర్, D12ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ చేసేద్దాం. ఎంతండి, -2 స్క్వేర్ అంటే ఎంత, 4 1 3 స్క్వేర్ అంటే ఎంత, 9 6 స్క్వేర్ అంటే ఎంత, 36 4 స్క్వేర్ అంటే ఎంత, 16 8 స్క్వేర్ అంటే ఎంత అండి, 64 2 స్క్వేర్ అంటే ఎంత, 4 మళ్ళీ 8 స్క్వేర్ అంటే ఎంతండి, 64 1 స్క్వేర్ అంటే ఎంత, 1 -1 స్క్వేర్ అంటే ఎంత, 1 10 వచ్చిన చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది. నెక్స్ట్ D12 అయిపోయింది. D13 ఎంతండి, R1 minus R3 1 minus 6 -5 6 minus 4 6 minus 4 2 5 minus 9 5 minus 9 -4 10 minus 8 10 minus 8 2. Next 3 minus 1 2. Next 2 minus 2 0 4 minus 3 1 9 minus 10 9 minus 10 ఎంతండి, -1 7 minus 10 9 minus 10 -1 7 minus 5 7 minus 5 ఎంతండి, 2 8 minus 7 1. ఓకే, ఈ విధంగా మనం ర్యాంక్స్ అనేవి
కట్టామండి. డీవియేషన్స్ అండి, D12 అంటే ఎంత, డిఫరెన్స్ బిట్వీన్ టూ ర్యాంక్స్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ జడ్జ్. D13 అంటే ఏంటండి, డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ జడ్జ్. D23 అంటే ఏంటండి, డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్ డిఫరెన్స్ అండి. ఇక్కడ ఏ డిఫరెన్స్, ర్యాంక్ డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ జడ్జ్. ఓకే, ఈ విధంగా చేస్తాం. D13 స్క్వేర్ చేస్తే ఎంత, 5 5 జార్ ఎంత 25, 4 4 4 జార్ 16, 2 2 జార్ 4, 2 2 జార్ 4. నెక్స్ట్ 0 స్క్వేర్ అంటే ఎంత, 0, 1 1 స్క్వేర్ అంటే ఎంత, 1, 2 స్క్వేర్ అంటే ఎంత, 4, 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ D23 స్క్వేర్, D23 స్క్వేర్ కట్టాలంటే ఏం కట్టాలి, D23 కట్టాలి. 3 - 6 -3, 5 - 4 1, 8 - 9 -1, 4 - 8 -4, 7 - 1 6, 10 - 2 8, 2 - 3 -1, 1 - 10 -9, 6 - 5 1, 9 - 7 2, 1 2 3 4 5 6 7 8 9 10. దీన్ని స్క్వేర్ చేసేయండి. స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 3 స్క్వేర్ 9, 1 1, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 1 9 స్క్వేర్ ఎంత, -9 స్క్వేర్ అంటే ఎంత, 81, 1 స్క్వేర్ అంటే ఎంత, 1, 2 స్క్వేర్ అంటే ఎంత అండి, 4. ఓకే, ఇప్పుడు ఇది టేబుల్ అనేది వేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇది స్టెప్ 1 అండి. మీరు జాగ్రత్తగా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం కట్టాలి, స్టెప్ 1 కట్టాలి. ఇది స్టెప్ 1 అనుకోండి. ఎక్కడి వరకు స్టెప్ 1. D12 స్క్వేర్ D22 స్క్వేర్ ఇది కట్టారు కదా, ఇది స్టెప్ 2 అనుకోండి. మీకు ఈజీగా అర్థం అవడం కోసం అండి. ఓకే, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ చేసేటప్పుడు ఈజీగా అర్థం అవడం కోసం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, డిఫరెన్స్లు కట్టాం. ఇచ్చిన ర్యాంక్స్కి డిఫరెన్స్లు కట్టాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, వాటి యొక్క ర్యాంక్స్ యొక్క డిఫరెన్స్ని ఏం చేస్తాం, స్క్వేర్ చేస్తాం. ఓకే, ఇది స్టెప్ 2 అనుకోండి. నెక్స్ట్ స్టెప్ 3 మనం ఫార్ములా ఏంటండి, రో 1 2 ఉందనుకోండి. అంటే ఫస్ట్ జడ్జికి సెకండ్ జడ్జికి మధ్య కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 6 ఇంటూ సమిషన్ D12 స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ -1. ఓకే, ఇది రో 1 2 ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి, రో 1 2 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ జడ్జ్. ఓకే, ఒపీనియన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ జడ్జ్. ఓకే, 1 - 6 ఇంటూ సమిషన్ D12 స్క్వేర్ ఎంత వచ్చిందో చూడండి. సమిషన్ D12 స్క్వేర్ అంటే దీని టోటల్స్. ఈ యొక్క టోటల్స్ ఏం అక్కర్లేదు మనకి. సమిషన్ D12 స్క్వేర్ కావాలి. సమిషన్ D12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీని టోటల్ చూడండి, 4 + 1 + 9, 4 + 1 + 9, 4 + 1 + 9 plus 36 plus 16 64 4 64 1 1 ఎంతండి, 200. ఓకే, 10 స్టెప్స్ సరిపోయింది. ఓకే, నెక్స్ట్ దీనిది కూడా చేసేద్దాం. సమిషన్ ఇది ఎంత అవుతుంది, D13 స్క్వేర్ అంటే ఏమవుతుందో చూడండి. దీని యొక్క టోటల్స్ చేయండి. 25 + 4 + 16 + 4 + 4 + 0 + 1 + 1 + 4 + 1 60. నెక్స్ట్ సమిషన్ D23 స్క్వేర్. సమిషన్ D23 స్క్వేర్ చూడండి, 9 + 1 + 1 + 16 + 36 + 64 + 1 + 81 + 1 + 4 214.
214. ఇది స్టెప్ 3 అండి. స్టెప్ 3 చూడండి, 1 - 6 ఇంటూ సమ్షన్ D12 స్క్వేర్ అంటే ఎంత 200. ఓకే 200. 6 ఇంటూ 200 డివైడెడ్ బై n ఎంత అండి 10. 10 స్క్వేర్ అంటే ఎంత అండి 100 - 1. హియర్ n ఈజ్ ఈక్వల్ ఎంత అండి 10 కాంపిటేటర్స్. ఎంతమంది ఉన్నారు కాంపిటేటర్స్ 10 కాంపిటేటర్స్ ఉన్నారు కాబట్టి ఇలా రాసుకున్నాం. 1 - 6 2 0 ఎంత అండి 1200 బై 10 ఇంటూ 99 అంటే 990. 1 - 1200 డివైడెడ్ బై 990. ఓకే ఇది క్యాన్సిల్ అయిపోతే 120/99. ఎంతండి 1 - 1.212. 1 - 1.212 -0.212. ఇదేంటండి ఇది రో 12 అండి. ఓకే అయితే ఇక్కడ ఇంకోటి ఉందండి. కొంతమంది ఏం చేస్తారండి దీన్ని ర్యాంక్స్ని అసెండింగ్ ఆర్డర్లో కూడా పెట్టుకుంటారండి. ఓకే ర్యాంక్స్ని ఎందులో పెట్టుకుంటారు అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటారు. అంటే ర్యాంక్స్ ఇవ్వలేనప్పుడు అండి అది. ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చేసాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ ర్యాంక్స్ ఇవ్వలేకపోతే సెకండ్ కేసులు చూడండి. సెకండ్ కేసులో ఏం చేయాలి ర్యాంక్స్ ఇవ్వలేనప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టుకోవాలి. మనం ఎందులో పెట్టుకుంటాం అసెండింగ్ ఆర్డర్ని ప్రిఫర్ చేస్తాం. అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుని చేస్తామండి. ఓకే ఇది స్టెప్ 3 వచ్చేసి ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది వచ్చింది రో 12 అన్నది మనం క్యాలిక్యులేట్ చేసాం. అదేవిధంగా మనం రో 2 3 చేద్దామండి. చెప్పేస్తున్నాం. ఓకే రో 2 3 అంటే ఏంటండి ఒపీనియన్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ జడ్జ్. ఫార్ములా ఏమవుతుంది 1 - 6 ఇంటూ సమ్షన్ D23 స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ - 1. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు 10 మెంబర్స్ ఉన్నారు. 10 కాంపిటేటర్స్. n వాల్యూ ఎంత అవుతుంది 10 అవుతుందండి. 1 - 6 ఇంటూ D23 స్క్వేర్ ఎంత వచ్చిందండి D23 స్క్వేర్ ఎంత వచ్చింది కట్టారు కదా 214 డివైడెడ్ బై n ఎంత 10 ఇంటూ 10 స్క్వేర్ - 1. దట్ ఈజ్ ఈక్వల్ 1 - 6 ఇంటూ 214 ఎంతండి 1284 డివైడెడ్ బై 990. దట్ ఈజ్ ఈక్వల్ 1 - 1284 డివైడెడ్ బై 990 ఈజ్ ఈక్వల్ టు 1.296. 1 - 1.296 మైనస్ 0.296. ఓకే ఇదేంటండి ఇది therefore రో 23 ఈజ్ ఈక్వల్ టు -0.296. ఓకే ఇక్కడ కూడా మనకి ఏ అసోసియేషన్ వచ్చింది నెగిటివ్ అసోసియేషన్ వచ్చింది. ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ ఏంటండి నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి డైరెక్షన్ నెగిటివ్ కాబట్టి ఇది కూడా ఏ అసోసియేషను నెగిటివ్ అసోసియేషన్ అన్నది రావడం జరిగింది. ఇంకేమున్నాయి మనకి చేయాల్సినవి రో 13 కట్టాలండి. ఓకే రో 13 అన్నది ఇక్కడ చేస్తున్నాను. క్లియర్ అండి కనబడుతుంది కదండి. ఓకే రో 13 ఈజ్ ఈక్వల్ 1 - 6 ఇంటూ సమ్షన్ D13 స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ - 1. 1 - 6 ఇంటూ D13 స్క్వేర్ ఎంత వచ్చిందండి 60 బై n ఎంత 10 కదండి. ఇక్కడ కూడా 10 కాంపిటేటర్స్ కాబట్టి 10 ఇంటూ 10 స్క్వేర్ - 1 ఎంత 99. 1 - 6 6 ఎంత 36 360 బై 990. 1 - 360 బై 990 ఎంతండి 0.3636. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 0.3636 ఎంత వచ్చింది 0.6364. therefore రో 13 ఈజ్ ఈక్వల్ టు 0.6364. 3 చూడండి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 జడ్జెస్ మధ్య ఒపీనియన్ ఎందులో ఉంది
నెగటివ్లీ అసోసియేటెడ్, నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి ఇది ఏంటి నెగటివ్లీ అసోసియేటెడ్ -0.212 ఉంది. ఇది ఎంత ఉంది, ఇది కూడా నెగిటివ్లీ అసోసియేటెడ్, దీని వాల్యూ ఎంత వచ్చింది -0.296. 1-3 జడ్జెస్ మధ్య ఎంత వచ్చిందండి 0.63. అంటే ఇక్కడ ఏమొచ్చింది పాజిటివ్ అసోసియేషన్ వచ్చిందండి. ఏ అసోసియేషన్ వచ్చింది పాజిటివ్ అసోసియేషన్ వచ్చింది. కాబట్టి మనం మూడిట్లో ఎవరిది గొప్ప అంటే ఏ ఇద్దరి యొక్క డెసిషన్స్ అందం విషయంలో దగ్గరగా ఉన్నాయని చూసుకుంటే ఎవరిద్దరి యొక్క అందం విషయంలో ఎవరిద్దరి యొక్క ఒపీనియన్స్ దగ్గరలో ఉన్నాయని మీకు తెలుస్తుంది చెప్పండి ఇందులోనే. ఓకే, పాజిటివ్ అంటే ఏంటండి అర్థం, పాజిటివ్ అంటే ఏంటి మనం అందులో ఏం తీసుకోవాలి మంచి తీసుకోవాలి. నెగిటివ్ అంటే ఏంటండి అందులో నెగిటివ్ అంటే ఏంటి మైనస్ అంటే ఏంటండి చెడు తీసుకోవాలి. ఓకే, మనం ఏదైనా పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించాం కదండి. ఎక్కడైనా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది తీసుకుంటామండి. అందం విషయంలో ఫస్ట్ జడ్జిను థర్డ్ జడ్జి యొక్క ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి దగ్గరగా ఉన్నాయి, వీళ్ళిద్దరూ ఎలా ఉన్నాయి దూరంగా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఎవరి డెసిషన్ తీసుకుంటామండి ఇందులోని 1-3 యొక్క జడ్జెస్ యొక్క డెసిషన్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ జడ్జి థర్డ్ జడ్జి యొక్క డెసిషన్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం జరుగుతుందండి. ఓకే, ఈ విధంగా మనం ర్యాంక్ కొరిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అండి. ఓకే, ర్యాంక్ కొరిలేషన్ అంటే కొరిలేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటండి అసోసియేషను. ఓకే, అందం విషయంలో ఏ ఇద్దరి యొక్క ఒపీనియన్ నీరెస్ట్గా ఉన్నాయంటే ఏం చెప్తాం ఎవరిదైతే ఎక్కువ వాల్యూ ఉందో వాళ్ళే బాగున్నట్టని తీసుకుంటాం. ఇక్కడ 1 మరియు 3 జడ్జిల మధ్య మనకి నీరెస్ట్ అప్రోచ్ ఉంది, పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకి స్ట్రాంగ్ వచ్చినట్టు, అక్కడ స్ట్రాంగ్ రిలేషన్ పాజిటివ్ వచ్చిందంటే మనకి ఏంటి స్ట్రాంగ్ అసోసియేషన్ ఉన్నట్టు. ఇదే కొరిలేషన్లో వచ్చింది అనుకోండి, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఈ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్స్ అనుకోండి, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనుకుంటే ఇప్పుడు ఏది గొప్ప అని చెప్తారండి. ఇక్కడ ఏం తీసుకుంటాం కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం తీసుకుంటాం మెజర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్. అక్కడ ఏం తీసుకోవాలి లీనియర్ రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీ తీవ్రత. ఓకే, అంటే పాయింట్స్ అన్నీ ఎక్కువ ఎక్కడ ప్లాట్ అవుతున్నాయో చూసుకుంటామండి. ఓకే, ఇది ఏ కొరిలేషన్ అవుతుంది నెగటివ్ కొరిలేషను, ఇది కూడా ఏ కొరిలేషన్ అవుతుంది నెగటివ్ కొరిలేషన్ అవుతుంది. ఇక్కడ ఏ కొరిలేషన్ అవుతుందని చెప్తాం పాజిటివ్ కొరిలేషన్ అవుతుందని చెప్తామండి. ఓకే, అంటే 1-3 జడ్జి యొక్క ఏ కొరిలేషన్ ఉంది 1-3 మధ్య ఏ కొరిలేషన్ ఉందని చెప్తాం 1-3 ఫస్ట్ వేరియబుల్ థర్డ్ వేరియబుల్ మధ్య ఏ కొరిలేషన్ ఉందని చెప్తాం పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పాలి. అక్కడ ఏం చెప్పాలి పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పాలి. ర్యాంక్ కొరిలేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పాలి పాజిటివ్ అసోసియేషన్ అని చెప్పాలి అండి. ఓకే, పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పాం, ఏం చెప్తాం పాజిటివ్ అసోసియేషన్. 1-3 జడ్జెస్ మధ్య ఏమున్నట్టు పాజిటివ్ అసోసియేషన్ ఉన్నట్టు అని చెప్తామండి. కార్ల్ పియర్సన్స్కి వచ్చేసరికి ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్లు ఏం చెప్పాలి ఇంటెన్సిటీ చెప్తాం, పాజిటివ్ కొరిలేషను నెగిటివ్ కొరిలేషన్ అని ఇంటెన్సిటీలో చెప్తాం. అంటే ఇంటెన్సిటీ అంటే ఏంటి తీవ్రత ప్లస్సా మైనస్ అన్నది చెప్తాం, ఇంటెన్సిటీ చెప్తాం. ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తాం అసోసియేషన్ చెప్తాం అండి, పాజిటివ్ అసోసియేషనా నెగిటివ్ అసోసియేషన్ అన్నది చెప్తాం. ఓకే, ఇదండి ఈ ఫస్ట్ కేసు అండి వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్. ఓకే, ర్యాంక్స్ అన్నవి మనకి ఇవ్వలేనప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటాం ఇదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.